హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడి కాకుండా కొత్తగా చేసేద్దాం. అదే అండి, ఇప్పుడు సీజన్ కదా, చింతకాయల సీజన్. సో చింతకాయలు మంచిగా లేతగా దొరుకుతుంటాయి ఈ టైంలో. సో ఆ చింతకాయలను తెచ్చుకొని మంచిగా పచ్చడి పెట్టుకొని ఒక నెల రోజులు ఖరాబ్ అవ్వకుండా తినాలి. సో అలా తినాలంటే డెఫినెట్గా మంచి కొలతలతో మంచిగా చెప్పేవాళ్ళు ఉండాలి. అలా చెప్పాలంటే ఈ వీడియో చూడాలి మీరు ఖచ్చితంగా. సో నేను పక్కా కొలతలతో నెల రోజులు ఎలా నిలువ ఉంటుంది అనే టిప్స్తో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి, మీకే అర్థమవుతుంది. మీలో ఎంతమందికి నాలాగా చట్నీలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో వీడియోలోకి వెళ్దామా? వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే ఇలా చింతకాయలని కొంచెం నా దగ్గర బిచ్చొచ్చినవి ఉన్నాయండి. మీరు చాలా లేతవి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ముదిరిపోయినవి ఉన్నా కూడా మరేం పర్లేదు, చాలా బాగుంటుంది. కాకపోతే లేతవి తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. సో ఇలా తీసుకున్న వాటిని నేను ఇందాక చూపించినట్లు అటు సైడ్ ఇటు సైడ్ గిల్లేయచ్చు, మనకి ఏమైనా కాడల్లాగా అనిపిస్తే. ఒకవేళ వద్దు పర్లేదు అనుకుంటే తీసేయకుండా కూడా బాగుంటుంది. సో నేను కొన్ని తీసేసాను, కొన్ని తీసేయలేదు. కొన్ని పెద్దగా ఉంటాయి కదా, అలాంటివి తీసేసాను. సో అలా తీసేసాక అవి పక్కన పెట్టేసేయండి, మంచిగా వాష్ చేసి పక్క పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసేసేయండి. పల్లీలు వేసాక మంచిగా వేగిపోవాలండి. చూసారా వీడియోలో ఎంత మంచిగా వేగాయో? ఇలా మంచిగా వేగిన తర్వాతకే తీసి పక్కన పెట్టేసేయండి. ఇవి చల్లారిన తర్వాత ఇది అలానే పర్లేదు అనుకున్న వాళ్ళు అలానే మిక్సీ పట్టొచ్చు. టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. గుర్తుంచుకోండి, మెయిన్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే డెఫినెట్గా మనకి నిల్వ ఉంటుందని మాత్రం గుర్తుంచుకో. వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కాస్త మంచిగా రెడ్ కలర్ వేగుతున్న టైంలో పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగా యాడ్ చేయాలి. మీరు తినే కారం కంటే 1-2-3 చాలా బాగుంటుందండి పచ్చడి. అందులోనూ మనకి చింతకాయలు వేసి చేస్తాం కాబట్టి కొంచెం కారం తగ్గుతుందండి. సో అందుకనే కొంచెం కారం. పచ్చిమిర్చి వేగిన తర్వాతకి చింతకాయలు మనం కడిగి పెట్టుకున్న చిన్నగా లో ఫ్లేమ్ సైడ్కి ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి ఇవి కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గుర్తుంచుకోండి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మంచిగా వేగాలి. మనకి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మంచిగా వేగిపోవాలి అనుకుంటే అలా చిటపటలాడుతుంటాయి పోయినట్లే అండి. ఇప్పుడు చూడండి సైడ్కి ఎంత మంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. నేను ఇక్కడ 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకున్నానండి. సో మీరు కలుపుతూ మంచిగా మగ్గనిచ్చుకోవాలి. చూసారు, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక్కటి తుంచి చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసేయండి. కొంచెం పసుపు యాడ్ చేశాక మంచిగా కలుపుకొని ఒక్క 1 మినిట్ అలా కలుపుతూ వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారబెట్టాలి. సో చల్లారబెట్టిన తర్వాతకి మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చల్లారబెట్టేశాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న పల్లీలని మొత్తం పొట్టు తీసేసాను. మీరు పొట్టు తీయాలనుకుంటే తీసేయండి, లేదా పల్లీలు మనం వేయించి కూడా పౌడర్ చేసేసేయాలి. చూసారా, ఇలా పచ్చిమిర్చి అలాగే చింతకాయలు వేయించుకున్నాం కదా, అవి మొత్తం యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసేసి మంచిగా మిక్సీ పట్టండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మంచిగా మరీ మెత్తగా అయిపోవద్దు, అలా అని
మొత్తానికి బరకగా ఉండొద్దు, ఎందుకంటే చింతకాయ పచ్చడి కాబట్టి డెఫినెట్గా లైట్గా బరకగా ఉండాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా లైట్గా బరకగా ఉంటే మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే నిల్వ కూడా ఉంటుంది. ఇలా ఉంటేనే, మరీ మెత్తగా అయిపోయిందంటే అస్సలు డెఫినెట్గా నిల్వ ఉండదండి. సో ఇలా మంచిగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం రండి. చూడండి, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని చిన్నది, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. వేసాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మంచిగా వేయించేసేయండి. వెల్లుల్లిపాయలు మంచిగా రెడ్ కలర్లోకి మారుతున్నప్పుడు కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసేయండి. ఇవి యాడ్ చేశాక మంచిగా కలర్ వచ్చేస్తుంది అప్పుడే ఎండుమిర్చికి, అప్పుడు తీసి పోపు వేసేసేయండి. అంతే అండి, మన చింతకాయ అలాగే పచ్చిమిర్చి పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా ఉందో. ఇలా కలుపుతుంటే ఆయిల్ మొత్తం మంచిగా కలిసిపోవాలండి. మంచిగా ఆయిల్ ఎక్కువ వేసారంటే డెఫినెట్గా పచ్చడి నిలువ ఉంటుంది. సో మీరు ఈ పచ్చడిలో మీకు ఒకవేళ ఒక్క రోజులో అయిపోతుంది అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా కొన్ని పచ్చివి ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకోండి. ఒకవేళ నిలువ ఉండాలి అనుకుంటే పచ్చి ఉల్లిపాయలు మాత్రం డెఫినెట్గా యాడ్ చేయకండి, ఎందుకంటే ఉల్లిపాయలు వేయడం వల్ల మనకి పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుందండి. మెయిన్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉల్లిపాయలు యాడ్ చేయొద్దు. చాలామంది ఉల్లిపాయలు యాడ్ చేస్తారు పచ్చివి. సో అలా యాడ్ చేయడం వల్ల మనకి అస్సలు నిల్వ ఉండదు. సో మీరు డెఫినెట్గా నేను చెప్పినట్టు చేయండి, మీ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.